Hey Nikhil, hi Anusha. Congratulations for your visa. We are super happy for your visa. So dependent visa అసలే జరగదు రాదు అన్న టైంలోంచి వి స్టార్టెడ్ అండ్ యూ గాట్ యువర్ డిపెండెంట్ వీసా. కంగ్రాచులేషన్స్ విత్ ద ఫుల్ టైమ్ పర్మిషన్. సూపర్ హ్యాపీ. సో వీ నీడ్ ఎ స్మాల్ రివ్యూ ఫర్ అవర్ సర్వీస్. మా సర్వీస్ గురించి ఒక స్మాల్ రివ్యూ కావాలి. సో ఎట్లా జరిగింది ఏంటి, సో బయట జరుగుతున్న మిత్ నుంచి బ్రేక్ చేసి మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు? సో మీరు ఆల్మోస్ట్ ఒక 3.4 ఫీజెస్ కట్టినాక, అంటే వీసాకు కూడా చాలా ఖర్చు పెట్టారు, బయట డాక్యుమెంటేషన్ కూడా ఖర్చు పెట్టారు కదా. సో అంటే నెగిటివ్ లేకుండా పాజిటివ్గానే ఎందుకు ముందుకు వెళ్ళగలిగారు? సో వాట్ మేడ్ యూ టు డూ దిస్? సో ఐ నీడ్ ఏ స్మాల్ రివ్యూ. యాక్చువల్లీ అనుష కన్నా ఇక నిఖిల్ని అడగాలి ఫస్ట్. సో హాయ్ నిఖిల్, సో నువ్వు సెప్టెంబర్ ఇంటేక్ వెళ్ళావు కదా నిఖిల్? విచ్ ఇంటేక్? హాయ్ బ్రో. సో నిఖిల్ సెప్టెంబర్ 2023 నిఖిల్? అవునవును, సెప్టెంబర్ 2023. సో ఏ యూనివర్సిటీ? నార్థంబ్రే యూనివర్సిటీ. ఓకే. సో వెన్ డిడ్ యూ మీట్ అప్ అవర్ టీమ్? మమ్మల్ని ఎప్పుడు కలిశారు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? సో కుడ్ యూ ప్లీజ్ టెల్ యువర్ జర్నీ? యాక్చువల్లీ నేను సెప్టెంబర్ 2023లో వచ్చాను. మా రూమ్మేట్ ఫ్రెండ్ ఇంకా మీ కన్సల్టెన్సీ త్రో వచ్చాడు. ఓకే. అయితే మీ నంబర్ ఇస్తే డిపెండెంట్ వీసా ఇస్తారు, 100% వస్తుంది అని చెప్పాను. అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వను కదా, అప్పుడు నాకు అసలు గ్యారంటీ కూడా లేదు వీసా వస్తాయో రాదో అని చెప్పేసి. అంటే లైక్ ఏంటంటే జాన్ ఇంటెక్ తర్వాత డిపెండెంట్ క్లోజ్ చేశారు కదా. అవును. ఇంకా జాన్ తర్వాత అలో చేస్తారా అలో చేయరా ఈ డౌట్ లో ఉన్నప్పుడు ఇంకా కాంటాక్ట్ అవ్వను కదా. కొంచెం వీసా వచ్చిందిలే, హ్యాపీ ఫర్ దట్. నీకు డే 1 చెప్పానా నిఖిల్ వీసా తెప్పిస్తాను? చెప్పారు, బట్ ఏంటంటే ఇక్కడ రూల్స్ చేంజ్ అయిపోతున్నాయి కదా, మొత్తం అందరి భయం వేస్తుంది ఇంకా వస్తుందో రాదో. బట్ ఏంటంటే మాది సెప్టెంబర్ 2023 కాబట్టి మాకు అంటే జాన్ అంటే బిఫోర్ జాన్ కాబట్టి మాకు అప్లికేబుల్ ఏమి ఉండదు. కొత్త రూల్స్ నార్మల్గా న్యూ వచ్చాయి కదా. అది ట్రస్ట్ చేశారా నిఖిల్? అంటే యూ టోల్డ్ మీ దట్ మీరు జనవరి నుంచి చాలా మందికి ఏంటంటే మిత్ ఉండిపోయింది. సో దేర్ ఈస్ అన్ ఇన్ యూకే స్టూడెంట్స్ కానీ చాలామంది మిత్ ఏమి ఉండిపోయిందంటే జనవరి వరకే అంటే జనవరి స్టార్ట్ డేట్ కాదు, మిగతా వాళ్ళు అంటే ఆల్రెడీ మీలాంటి వాళ్ళు ఉన్నారు బ్రో. నువ్వు సెప్టెంబర్ వెళ్ళావు, సో నువ్వు డిపెండెంట్ తీసుకురావాలన్నా ఫెయిల్ అవుతుంది అనే ఒక మిత్ నడుస్తుంది అక్కడ. ఓకే. సో హౌ కమ్ యూ బ్రేక్అవుట్ దట్? దాన్ని ఎలా దాన్ని ఎలా దాటారు మీరు? అంటే సో ఆ మిత్ ఒకటి ఉంది కదా, సో మీరు మనం చేయగలుగుతానా లేదా అని పెళ్ళి చేసుకున్నారు, మీరు తీసుకురాగలిగారు. సో మీరు జనవరి ఇంటేక్ కాకపోయినా మీరు సెప్టెంబర్లో ఉన్నోళ్ళు అయినా కూడా, సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ నుంచి అంటే పాత వాళ్ళు కూడా, ద వన్ హూ వెంట్ బిఫోర్ కూడా జనవరి ఇంటేక్ కావాలి బిఫోర్ వాళ్ళు కూడా, సో మా డిపెండెన్స్ కానీ పిల్లల్ని కానీ తీసుకురావాలంటే భయపడుతున్నారు, వీసా వేద్దామంటే పోతుందేమో అని భయపడుతున్నారు. సో మీరు దాన్ని ఎలా, సో హౌ కమ్ యూ బ్రేక్ ఇట్? ఈ వీసా రాకముందు నేను కూడా భయపడ్డా కదా, వచ్చిన తర్వాత నేను క్లారిటీ ఉంది. ధైర్యంగా ఉందా ఇప్పుడు? సో ఫైన్ రావచ్చు. బిఫోర్ 2024 జనవరి ఇంటేక్ వాళ్ళు బిఫోర్ ఎవరైనా అప్లికేబుల్. ఓకే. సో నిఖిల్, సో జస్ట్ డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో టీమ్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? సో డాక్యుమెంటేషన్ కానీ, సో ఏమేమి సబ్మిట్ చేశారు మీరు మీ డిపెండెంట్కి? జస్ట్ శాంపుల్. డిపెండెంట్ అంటే మామూలుగా జెన్యూన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మావి, ఇది ఫ్రాడ్ కాదు, అందుకే నాకు కొంచెం ట్రస్ట్ ఉంది, నమ్మకం వస్తుంది అని చెప్పేసి. ఫైనాన్షియల్స్ ఎంత చూపించారు అనుషకి? నియర్లీ 12 lakhs. సో నువ్వు అవుట్ సైడ్ లండన్ ఉన్నా 12 lakhs చూపించావు. ఓకే. ఇంకా అవి కాకుండా డాక్యుమెంటేషన్ ఏమేమి తీసుకెళ్లారు? డాక్యుమెంటేషన్ వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా అడ్రస్ ప్రూఫ్స్, గ్యాస్ బిల్ కానీ అదర్ ప్రూఫ్స్ కానీ. సో లైక్ అంటే ఎక్కువ ఏమో ఫోటోస్. సో ఈ ప్రాసెస్లో ఈ డాక్యుమెంటేషన్లో టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఏమైనా దొరికిందా? సో అది ఎలా చేయాలి? చాలా బాగుంది, రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ. ఏదన్నా కొంచెం క్లారిటీ.
థ్యాంక్స్ బ్రదర్. సో just a small review finally. And Anusha, so hi ma, hearty congratulations for your visa. Very very happy actually. నిన్ను చూపించుకొని నేను మార్కెట్లో చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నేను చేసిన వీసా లైక్ అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద మిత్ అన్ని బ్రేక్ చేసుకున్న వీసా నేను. యాక్చువల్లీ మీ హస్బెండ్, నీ ఫ్యామిలీ మొత్తం భయపడ్డారు. నితీష్ మీ బావగారు, ఎవ్రీ వన్, ద వన్ హూ సపోర్టెడ్ యూ, దట్ గాయ్ ఇస్ నితీష్, మీ బావగారు అనుకుంటా. హీ సూపర్ సపోర్టివ్ ఆల్వేస్. ఆయన భయపడ్డాడు, ప్రతిరోజు ఫోన్ చేసేవాళ్ళు నాకు. అంటే మీతో నేను మాట్లాడింది ఒక 2 times మాట్లాడి ఉంటాను. సో మీరు ఏమేమి చేంజెస్ చేసుకున్నారు కొంచెం అది చెప్తారా? అంటే ఫర్దర్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది మాది. అంటే ఫస్ట్ మీకు ఇనిషియల్ డేస్ లో కాంటాక్ట్ అయినప్పుడు డాక్యుమెంటేషన్ గురించి నాకు ఏం ఐడియా లేదు. బట్ ఒక లేడీ కాంటాక్ట్ అయింది కదా నాకు, మా స్టాఫ్ అండి, ప్రాపర్ గా స్టాఫ్ గైడెన్స్ ఇచ్చింది నాకు. ఓకే. అంటే ఏ టైం కి నాకు డౌట్స్ ఉన్నా తను క్లారిఫై చేసింది ప్రాపర్ గా. సూపర్. సో మా సైడ్ నుంచి సపోర్ట్ బాగానే ఉంది. గుడ్. అవును, చాలా సపోర్టివ్ ఉంది. థ్యాంక్స్ మా. సో నిన్న అక్కడ నువ్వు ఒక్కసారి వీసాకి వెళ్ళినాక నీకు ఏదైనా క్వశ్చన్స్ అడిగారా? సో చెన్నై వెళ్ళావు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వీసా చెన్నై హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ వెళ్ళాము. సో నిన్న అక్కడ ఏమైనా క్వశ్చన్స్ అడిగారా అనుష? సో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? ఏమైనా ఇబ్బంది పెట్టారా నిన్ను? నాకేం క్వశ్చన్స్ అడగాలి అంటే నార్మల్ గా అయిపోయింది. అన్ని సర్టిఫికేట్స్, డాక్యుమెంటేషన్స్ ప్రాపర్ గా ఉన్నాయి కదా మాకు. అదే వాళ్ళకి డౌట్స్ ఏం రాలేదు, వాళ్ళ నుంచి డౌట్స్ రాలేదు. సో వన్స్ వీసా అప్లై చేసిన హార్డ్లీ 9 daysకి వచ్చేసింది కదా? 8 days, 5 to 7 days. 8 days, గట్టిగా 8 daysలో వచ్చింది నీకు. 8th day వీసా అప్రూవ్డ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, అంటే చాలా మిత్ని బ్రేక్ చేశారు మీ ఇద్దరు. సో మా టీం నమ్మినందుకు థ్యాంక్ యూ నిఖిల్. అంటే చేయలేమని చాలామంది అన్న చోట మేము చేసి చూపించాం. నువ్వు మమ్మల్ని నమ్మడం గ్రేట్. అక్కడ చేయగలనని నాకు తెలుసు. నాకు అంటే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు కదా. సో నాకు ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్నీ తెలుసు. సో చేసి చూపించాం. సో గివ్స్ 1 line ఆఫ్ రివ్యూ ఫర్ us. ఒక్క లైన్ చెప్పండి ఇద్దరి మీద. 1 line. సపోర్టివ్ అండ్ ట్రస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ సో మచ్. ఇట్స్ మీన్స్ ఎ లాట్. హ్యాపీ జర్నీ అనొచ్చు, హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అనొచ్చు. సో మంచిగా ఉండండి.